యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప పరిహార్థమై ఆయన బలిగా అర్పించబడి ఆయన యొక్క రక్తం వల్ల సర్వలోక మానవాళికి విడుదల కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అనంటే, ప్రభు అంటే అధికారం కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మీద అధికారము సర్వ సృష్టికర్త అయిన యేసయ్యకే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రక్తం ద్వారా మనం వెలపట్టి కొనబడిన వారము. వస్తువుల ద్వారా మనం కొనబడలేదు, కానీ ఆయన స్వయ రక్తాన్ని ఇచ్చి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు ఆయన చిందించి ఆయన రక్తం ద్వారా మనము వెలపెట్టి కొన్నవారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. రంగు లేదు, జాతి లేదు, మతం లేదు, కులం లేదు. యేసుక్రీస్తు అందరికీ